ప్రతి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కూడా దాన్ని రీట్వీట్ చేసినాను. 25 కోట్ల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేకి ఇస్తే కలెక్టర్ పీడీ అకౌంట్ డిపాజిట్ చేస్తే మేము ఏ గ్రామాలు పోయినా కానీ రోడ్లు కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము ఇమీడియట్గా ప్రొసీడింగ్స్ ఇచ్చేదానికి మాకు పవర్స్ ఉంటాయి. అమౌంట్ కూడా డిపాజిట్ అయి ఉంటే వర్క్ కూడా జరుగుతుంది. కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ వర్క్ చేసే కాంట్రాక్టర్ కానీ ఇబ్బంది పడరు. అట్లనే ఇప్పుడు చూస్తే మీకు మహబూబ్ నగర్ నుంచి మేము 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాము. సీఎం కూడా మా జిల్లా నుండి ఉన్నారు. ఇప్పుడు రేపు ఖమ్మం కానీ నల్గొండ కానీ ఆబ్వియస్గా నేను నెక్స్ట్ అసెంబ్లీలో మేము 100% నేను రేజ్ చేస్తాను. ఖమ్మంకి ఎన్ని నిధులు పోయినాయి, నల్గొండకి ఎన్ని నిధులు పోయినాయి, మాకు మహబూబ్ నగర్కి ఎన్ని నిధులు వచ్చాయి ఖచ్చితంగా చెక్ చేయాల్సింది. ఎందుకంటే 12 మంది ఎమ్మెల్యేలు గెలిచి మాకని ఎక్కువ వాటా వాళ్ళు తీసుకుంటుంటే మాత్రము మా ఎమ్మెల్యేలు మాత్రం ఎవరు మాత్రం మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి. మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా. నమస్తే రేవంత్ అన్న, మన పాలమూరు బిడ్డ ఉండి మన పాలమూరుని అభివృద్ధి చేయన్నా. ఎందుకంటే మన పాలమూరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి మన జిల్లాలని అభివృద్ధి చేయకపోతే రేపు పొద్దున ప్రజలు నీ చరిత్ర ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే నువ్వు నల్లమల్ల పుల్లి కదన్నా. అందుకని మన జిల్లాలో ఎంతమంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారో ఆ అందరి నియోజకవర్గాలు అభివృద్ధి చేసే విధంగా చేయి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ కడపని అభివృద్ధి చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఎందుకంటే అభివృద్ధి చేసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. సో కాబట్టి మన జడ్చల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తారు. ఎందుకంటే ఖమ్మంకి ఎక్కువ నిధులు పోతున్నాయంటే అది చాలా బాధాకరం. ఎందుకంటే జడ్చల కూడా హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. ఆ నియోజకవర్గానికి కూడా తగిన నిధులు ఇచ్చి అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ పోలింగ్ న్యూస్ వారి తరఫున మరొకసారి మన ప్రాంత అభిమానాన్ని కనీసం పాటించాలని కోరుతున్నాం.